నమస్తే మామ. ఈ రోజు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. మంచిగా ఏదైనా వీడియో చేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నా. బట్ దేని గురించి వీడియో చేయాలని రీసెంట్ గా ఆలోచిస్తే ఫ్లైట్ బుకింగ్ గురించి వీడియో చేసాం, ఇమిగ్రేషన్ గురించి వీడియో చేసాం, లోన్ల గురించి అయితే అబ్బో చాలా వీడియోస్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో మనకు కావాల్సిన వీడియోలన్నీ ఆల్రెడీ వచ్చాయి. అవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కింద లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. బట్ అయినా మంచి వీడియో చేద్దాం, ఇన్ఫర్మేటివ్ ఏదైనా వీడియో చెప్దాం అనిపించి ఈ రోజు అయితే వీడియోకి వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఫైనాన్షియల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా నాకు కొంతమంది మెసేజ్ చేశారనమాట. బ్రో ఇలాగ నేను ఇలా రాబోతున్నా, మాస్టర్స్కి రాబోతున్నా, నేను ఫ్లైట్లో ఎంత క్యాష్ క్యారీ చేయొచ్చు అని చెప్పి అడిగారనమాట. సో దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. సో ఈ వీడియో క్లారిటీ మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఫైనాన్షియల్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, మన ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కుతుంటాం కాబట్టి ఇలా మాస్టర్స్కి ఇంత దూరం పోయేటప్పుడు క్యాష్ ఎంత క్యారీ చేయాలని తెలియకుంటుంది చాలా మందికి. నేను వచ్చేటప్పుడు కూడా నాకు కూడా తెలియకుంటే నేను ఇలా యూట్యూబ్లో అవి చూసి తెలుసుకున్నా. సో ఏంటి అంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎంత పడితే అంత క్యాష్ తెచ్చుకోకూడదు అనమాట. అంటే మీ యూనివర్సిటీ ఫీ మొత్తం క్యాష్గా తెచ్చుకోవడం, ఇలా అక్కడికి వచ్చిన తర్వాత పే చేసుకుందాం అనుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. సో ఒక లిమిట్ ఉంటుంది, ఒక సర్టెన్ లిమిట్ వరకు క్యాష్ తెచ్చుకోవాలని ఉంటుంది. సో ఈ కెనడాకి అయితే 1000 క్యాడ్ తెచ్చుకోవచ్చు, యూఎస్కి అయితే 3000 USD తీసుకోవచ్చు, $3000 తీసుకోవచ్చు, యూకేకి ఇంకోలాగా, ఆస్ట్రేలియాకి ఇంకోలాగా అలా ఉంటాయి అనమాట. సో మీరు ఆ సర్టెన్ లిమిట్ లోపే క్యాష్ తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ దాటారంటే ఇప్పుడు వాళ్ళు అంటే చెక్ చేయరు మ్యాక్సిమం క్యాష్ని. ఒకవేళ మీకు చెక్ చేసినప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉన్నది అనిపించిందంటే అప్పుడు మీకు పెనాల్టీస్ పడతాయి అనమాట. సో మీరు బెటర్ చూసుకొని కరెక్ట్ అమౌంట్ లిమిట్ తెచ్చుకోవడం బెటర్. నన్ను అడిగితే అసలు క్యాష్ అంత ఎక్కువ అవసరం పడదు. అంటే జస్ట్ మీరు లేవర్లో ఉన్నప్పుడు మీరు ఖర్చులు పెట్టుకోవడానికి, అండ్ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ 5 days బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేంత వరకు, ఏదైనా సెట్ చేసుకునేంత వరకు ఉంటే సరిపోయింది క్యాష్. సో అంతకు మించి అవసరం లేదు. సో నన్ను అడిగితే ఒక $500 చాలా ఎక్కువ. నేనైతే అంత కూడా తెచ్చాను లేదు, నాకు గుర్తులేదు, కానీ చాలా ఎక్కువ 500. సో చాలామంది 300-100 కూడా మేనేజ్ చేసేస్తారు. ఎందుకంటే మొత్తం మనకేంటి ఖర్చులు ఉండవు ఇక్కడికి వచ్చి, అంటే అంత ఫ్లైట్లో మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మీరు క్యాష్ తెచ్చుకోవడం అనేది కంపల్సరీ కాదు. సో మీ పర్సనల్ దాన్ని బట్టి తెచ్చుకోండి అనమాట, క్యాష్ కంపల్సరీగా కాదని. బట్ పోవడం అయితే చాలా బెటర్, చాలా సింపుల్. ఎవడెప్పుడు దొబ్బేస్తాడో తెలియదు. క్యాష్ కాపాడుకుంటూ ఉండాలి, బ్యాగ్లో కాపాడుకుంటూ ఉండాలి, పాకెట్లో పెట్టుకుంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇంకా ఫ్లైట్ టైమింగ్స్ ఏమో చాలా అవర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో క్యాష్ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా కాపాడుకుంటూ ఉండాలి. సో దీనికి ఆల్టర్నేటివ్గా నన్ను అడిగితే మీకు ఏం చేసుకోవడం బెస్ట్ అంటే, కార్డ్స్ తీసుకోవడం, కార్డ్ పేమెంట్స్ తీసుకోవడం చాలా బెటర్. సో కార్డ్ పేమెంట్స్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఏ కార్డ్స్ తీసుకోవాలని. సో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, ఫోరెక్స్ కార్డ్ గురించి చెప్పాను. ఆ వీడియో చూసి మీకు క్లారిటీ వచ్చింది, మళ్ళీ చెప్తాను ఈ వీడియోలో. సో ఫోరెక్స్ కార్డ్ తీసుకున్నారంటే మీకు చాలా బెనిఫిషియల్ అనమాట. సో మీకు మొత్తం మీకు కావాల్సిన అమౌంట్ మొత్తం మీకు ఫోరెక్స్ కార్డ్ తీసుకొని దాంట్లో లోడ్ చేసుకొని ఆ కార్డ్తో మీరు ట్యాప్ చేసుకుంటూ వాడుకోవచ్చు అనమాట. సో మీ డబ్బులు ఎవరైతే జస్ట్ కార్డు సేఫ్గా పెట్టుకుంటే సరిపోయింది. సో ఈ ఫోరెక్స్ కార్డ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, సో ఇది పెద్ద కష్టం కాదనమాట. జస్ట్ ఫోరెక్స్ కార్డ్ అనేది మీరు లోన్ తీసుకున్న బ్యాంక్లో కానీ, మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్లో కానీ అక్కడికి వెళ్ళి మాకు ఇలా ఫోరెక్స్ కార్డ్ అని అప్లై చేసుకున్నారంటే మీకు వాళ్ళకి ఒక ఫోరెక్స్ కార్డ్ ఇస్తారు. సో ఆ కార్డు మీరైతే మీరు వెంటనే రాదు, అట్లీస్ట్ 15 days ముందే అప్లై చేసుకోండి. ఆ కార్డు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, జస్ట్ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి దాంట్లో లోడ్ చేయించుకోవచ్చు అనమాట. మీ బ్యాంక్ వాళ్ళు ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకోరు. అంటే ఫోరెక్స్ కార్డ్ రెడీగా ఇవ్వడానికి రెడీగా ఉంటారు అనమాట బ్యాంక్ వాళ్ళు కూడా. సో మీకు ఎక్కువ ఛార్జ్ అయితే చేయరు, జస్ట్ $1, $1.5 అంతకు మించి మ్యాక్స్ 1.5. సో మీకు ఆ కన్వర్షన్ దాన్ని బట్టి చేసుకొని మీకైతే మీకు ఇండియన్ అమౌంట్ని USD కెనడియన్ కరెన్సీ కానీ, అమెరికన్ కరెన్సీ కానీ అలా కన్వర్ట్ చేసి మీకు ఫోరెక్స్ కార్డ్లో లోడ్ చేసేస్తారనమాట. సో లోడ్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఇంకా లోడ్ చేసిన తర్వాత మీకు మనీ మొత్తం మీకు ఫోరెక్స్ కార్డ్లో ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. లేదు మీకు ఆ ఫోరెక్స్ కార్డ్లో ఉన్న అమౌంట్ మీకు మెయిన్ అకౌంట్స్కి మళ్ళీ మార్చుకోవాలనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంకులు తీసుకెళ్ళి మీకు ఫోరెక్స్ కార్డ్లో ఇంత అమౌంట్ ఉంది, నాకు ఇది మెయిన్ అకౌంట్ కావాలన్నా వాళ్ళు మార్చేస్తారనమాట. సో క్యాష్ క్యారీ చేయడం కన్నా ఫోరెక్స్ కార్డులు క్యారీ చేయడం చాలా బెటర్. లేదు ఫోరెక్స్ కార్డు కూడా వద్దు అనుకుంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం. సో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ అనేది మీరు ఇండియాలో ఉన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాలంటే జాలు చేసుకోండి. సో జాలు వాళ్ళు ఎప్పటి నుంచో క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. సో అన్ని జాలు గురించి నేను చాలా వీడియోస్ కూడా చేశాను. జాలు వాళ్ళు అనేది చాలా బెనిఫిషియల్ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే, మీ పాన్ కార్డ్ అంటే మీకు ఇండియాలో మీకున్న సిబిల్ స్కోర్ బట్టి మీకైతే మీకు ఇండియాలో ఉన్నప్పుడే మీకు అమెరికన్ క్రెడిట్ కార్డ్ ఇస్తారనమాట. సో ఇది ఓన్లీ USA వాళ్ళకి మాత్రమే, కెనడా వచ్చే వాళ్ళకి లేదు. సో ఓన్లీ USA వాళ్ళు మీరు ప్లాన్ చేస్తుంటే మీరు బెటర్ ఫోరెక్స్ కార్డ్ తీసుకునే బదులు జాలు వాళ్ళ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం చాలా బెటర్. సో ఏంటి అంటే వీళ్ళు లిమిట్ ఇస్తారనమాట. వీళ్ళు లిమిట్ వచ్చేసి $5,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ $5,000 వరకు మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే అందరికీ 5,000 రాదు, మీ సిబిల్ స్కోర్ ఉంటుందిగా, మీకు ఇండియాలో మీకున్న పాన్ కార్డ్ మీద సిబిల్ స్కోర్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీకైతే లిమిట్ వస్తుంది. అండ్ మా ఫ్రెండ్స్కి అయితే దాదాపు దగ్గర కొంతమంది 2,000, కొంతమంది 3,000, కొంతమంది 4,000 కూడా వచ్చాయి. సో మీ సిబిల్ స్కోర్ బట్టి అయితే మీకైతే ఖచ్చితంగా మంచి లిమిట్ వస్తుంది. అండ్ అప్లై చేసిన చాలా మందికి అయితే ఖచ్చితంగా కార్డు కూడా అప్రూవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో ఈ కార్డ్ ఏంటి, ఈ కార్డు ఎలా వాడుకోవాలి అంటే, ఏం లేదు మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఇదేం లేదు, కింద నాకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఏం లేదు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు ఫోరెక్స్ కార్డ్ అనుకోండి. సో ఈ ఫోరెక్స్ కార్డులో ఏంటంటే మీ ఇండియన్ మనీ పెట్టాలి. అది మీరు వాడతారో లేదో తెలియదు. ఒకవేళ మీరు వాడలేదనుకో, ఆ ఫోరెక్స్ కార్డులో ఉన్న మనీ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో ట్రాన్స్ఫర్ కొట్టుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్, అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, బట్ ప్రాసెస్ చేయాలి. మీరు ఈ డ్యూరేషన్లో మీరు ఇక్కడికి వచ్చేంత వరకు మీరు వాడతారో లేదో తెలియదు కాబట్టి మీరు బెటర్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మీరు వాడరు లేదంటే లేదు. మీరు ఒకవేళ వాడితే మీరు మనీ పే చేసుకుంటారు, లేదంటే లేదు, లైట్ తీసుకోవచ్చు. సో బెటర్ గో విత్ జాలు క్రెడిట్ కార్డ్. సో ఏం లేదు మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు
కొనవసరం లేదు. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ యూస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి. సో అప్లికేషన్లో ఏంటంటే జస్ట్ నార్మల్ డీటెయిల్స్ అడిగి మీ పాన్ కార్డ్ అడుగుతారు. మీ పాన్ కార్డ్ బట్టి మీకు లిమిట్ వచ్చింది. అండ్ మీకు క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీకు క్రెడిట్ కార్డ్ కూడా మీ ఇంటికి వచ్చేసింది. మీరు బట్ ఏంటంటే అది యాక్టివ్ అవ్వదు. బట్ మీరు ఇక్కడికి వన్స్ మీరు యూఎస్ఏకి వెళ్ళిన వెంటనే మీరైతే ఆ క్రెడిట్ కార్డ్ మీద నెంబర్ యూస్ చేసి ఫోన్ నెంబర్ యూస్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. వితిన్ 1 or 2 minutes యాక్టివేట్ అయిపోయింది కార్డు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే వాడుకోవచ్చు. సో ఈ 4X కార్డులు వాడడం కన్నా ఈ జాలు క్రెడిట్ కార్డ్ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. నా పర్సనలీ నాకు తెలిసిన వాళ్ళు నాకు చూశాను కాబట్టి చెప్తున్నా. ఈ 4X కార్డులు తీసుకోవడం, దాంట్లో మళ్ళీ లోడ్ చేయడం, మళ్ళీ తీయడం, దాంట్లో మళ్ళీ ఛార్జెస్, కరెన్సీ ఎక్స్చేంజ్లు ఇవన్నీ తీసుకోవడం బదులు క్రెడిట్ కార్డ్స్ ఈ జాలు వాళ్ళ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం చాలా సింపుల్. అండ్ జాలు వాళ్ళు ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ వాడిన దానికి మీరు వాడే ప్రతి డాలర్కి మళ్ళీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇస్తారు, రివార్డ్ పాయింట్స్ అండ్ ఈ లక్కీ గిఫ్ట్స్, లక్కీ డ్రాలు ఏ ఉంటాయి. బెటర్ గో విత్ జాలు క్రెడిట్ కార్డ్ దాన్ గోయింగ్ విత్ 4X కార్డ్. నన్ను అడిగితే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పి నా ఫీలింగ్. అండ్ మీరు లేదు మాకు ఇంకా ఈ 4X కార్డ్ మీద కానీ క్రెడిట్ కార్డ్ మీద కానీ నమ్మకం లేదనుకుంటే బెటర్ క్యారీ అట్లీస్ట్ ఒక $100, $150 క్యాష్ క్యారీ చేయండి. మీరు ఏ కంట్రీకి పోతున్నారో ఆ కంట్రీ క్యాష్ కొంచెం క్యారీ చేసుకున్నారంటే చాలా సెట్. అండ్ మీకు ఒక్కటి మాత్రం చెప్పాలి మావా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట. అంటే మీరు ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు కొంచెం అంటే గ్రాసరీస్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇంట్లోకి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు కొనుక్కోవడం కానీ, లేకపోతే పర్సనల్ ఐటమ్స్ ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇలా చిల్లర ఖర్చులు చాలా ఉంటాయి అనమాట ఫస్ట్ మంత్లో. సో ఇలా బెటర్ కొంచెం ఇలా ఫైనాన్షియల్గా స్టేబుల్గా కొంచెం ఎక్కువ మనీ అయినా ఖర్చు అయినా పర్లేదు, నా దగ్గర మనీ ఉందని అనుకునేలాగా మీరు ఒకవేళ లోన్ శాంక్షన్ అయితే లోన్ ఎక్కువ ముందే కొంచెం మనీ ఎక్కువ తీసుకోవడం కానీ, లేదు అంటే ఇప్పుడు నేను జాలు క్రెడిట్ కార్డ్ చెప్పాను, క్రెడిట్ కార్డ్ ఒక 3,000 లిమిట్ వచ్చింది అనుకోండి, ఆ 3,000 చాలు మీకు. ఇంకా 3,000 లిమిట్ వచ్చిందంటే 3,000 విచ్చలు అంటే 3,000 కన్నా మ్యాక్స్ ఖర్చు పెట్టరు. ఒకవేళ అలా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం కానీ చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ మంత్ ఇంకా సెకండ్ మంత్ కొంచెం అప్పుడప్పుడే వచ్చుంటారు కదా, కొత్తగా వచ్చుంటారు. అండ్ కొంచెం బయట తినాలనిపిస్తుంది, బయట తిరగాలనిపిస్తుంది, లేకపోతే ఇంట్లో కొన్ని ఏదైనా కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. సో బెటర్ ఫస్ట్ మంత్కి కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండేలాగా కొంచెం మనీ ఎక్కువ తెచ్చుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనీ తక్కువ అయిపోయి అంటే లోన్ శాంక్షన్ ఫాస్ట్గా అవ్వక, లోన్ వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేయక, లేకపోతే ఇంట్లో మీద ప్రెజర్ ఎక్కువ చేయొద్దు అనుకోవడము, లేకపోతే ఇలా సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో బెటర్ అప్లై ఫర్ ద క్రెడిట్ కార్డ్. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ యూస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ అంటే తెలిసిందే కదా, సో ఇప్పుడు వాడుకునేసి మళ్ళీ కట్టుకోవచ్చు అనమాట, మంత్ తర్వాత కట్టుకోవచ్చు. సో బెటర్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కొంచెం స్టేబుల్గా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకా ఫైనాన్షియల్ టిప్స్ ఏమైనా చెప్పాలి అంటే మ్యాక్స్ ఇంకేమున్నాయి అబ్బా, మనీ కొంచెం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంచెం తక్కువ స్పెండ్ చేస్తే చాలా బెటర్. నేనైతే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మంత్ చాలా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాను. సో మీకు నా అడ్వైజ్ ఏంటి అంటే కొంచెం చూసి ఖర్చు పెట్టండి, అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. 4X కార్డ్ గురించి ఒకవేళ మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటే 4X కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్రెడీ మంచి వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ పెడతాను, మీకు డౌట్ ఉంటే చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే కొంచెం ఏదో ఫైనాన్షియల్ టిప్స్ ఇద్దామా, ఏదో మంచి అడ్వైస్ ఇద్దాం అనుకున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. వెయిట్ మావా, మీకు దేని గురించి అయినా వీడియోస్ కావాలంటే కింద వెంటనే కామెంట్ చేయండి మావా, దాన్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.